హాయ్ అండి, నేను మీ మురళిని. శనిసింగనాపూర్లో శనీశ్వర ఆలయం గురించి ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. మనం ఏదైతే శనిసింగనాపూర్ శనీశ్వర ఆలయంలో ఉన్నామో అక్కడ బాబావారి లైవ్ దర్శనం వస్తుంది చూడండి. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన పూజా సామాగ్రి, నువ్వుల నూనె, నవధాన్యాలు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. భక్తులు ఇక్కడ కొనుక్కున్న తర్వాత కొంచెం ముందుకి ప్రయాణం చేస్తారు. అక్కడ శనీశ్వరుని యొక్క సంస్థానం వాళ్ళు మనకు సంబంధించిన ఆయిలు, ఉప్పు, నవధాన్యాలు ఇవన్నీ ఇక్కడ భక్తులు ఇక్కడ వేస్తారు. కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి శనీశ్వరుల మీదే అభిషేకం చేస్తారు. చూడండి, ఇక్కడ ఇవన్నీ కలెక్ట్ చేసుకునేది నవధాన్యాలు, ఆయిల్. ఇక్కడ నుంచి రోజుకు ఒకసారి 2 సార్లు పంపింగ్ చేస్తారండి అక్కడికి. ఇక్కడ కానీ ఆయిల్ మనం ఇక్కడ పోస్తే భక్తులు ఇక్కడ ఆయిల్ పోస్తారు, ఇక్కడ నుంచి అక్కడికి పంపింగ్ చేస్తారు. అలా కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ షాప్స్ అండి. శనీశ్వరాలయంలో శనిదేవునికి సంబంధించిన పుస్తకాలు అవి ఉంటాయి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అదిగోండి భక్తులు లైన్లో నిలబడి శనీశ్వరుని మీద వాళ్ళ కోరికలు ఏదైతే ఉంటాయో కోరుకుని ఆ శనీశ్వరుడి మీద వాళ్ళు తెచ్చిన నువ్వుల నూనె, నవధాన్యాలు, ఉప్పు అవన్నీ శనీశ్వరుడికి ప్రసాదంగా ఇస్తారండి. చూడండి, భక్తులు లైన్లో నిలబడి ఉన్నారు. ఇక్కడ స్త్రీలు, చిన్నపిల్లలు అందరూ రావచ్చండి. శనీశ్వరుని దర్శించడానికి తారతమ్యాలు ఏమీ లేవండి. అందరూ ప్రతి ఒక్కరూ దర్శించవచ్చు. అలాగే ఆలయంలో ప్రసాదం బర్ఫీ ప్రసాదంగా ఇస్తారండి. ఇదిగోండి శనీశ్వరుని యొక్క రాయి. ఆ రాయి మీద తెల్లని ఆకారంలో శనీశ్వరుడు ఉంటారండి. పరమేశ్వరుడికి ఏదైతే అభిషేకం చేస్తారో శివలింగానికి, అలాగే శనిసింగనాపూర్లో శనీశ్వరునికి కూడా అలాగే పైనున్న కలశంలో ఆ నువ్వుల నూనె పోస్తే ధారగా ఆ శనీశ్వరుల మీద పడుతూ ఉంటుందండి. అదిగో భక్తులు చూడండి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మేము చేస్తున్న వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మాకు మరికొన్ని వీడియోస్ తీయడానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. ఇక కంటెంట్లోకి వెళ్దాం. ఈశ్వరుని దర్శించిన తర్వాత కొంచెం పక్కగా బయలుదేరి ఇటు వస్తే ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారండి. ప్రసాదం వచ్చి బర్ఫీ. ఈ ప్రసాదాలు కొనుక్కున్న తర్వాత ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇంక వెనక్కి తిరిగి చూడకుండా షిరిడీ పయనం అవుతారండి. ఎందుకంటే ఒకసారి శనీశ్వరుని దర్శించిన తర్వాత కాళ్ళు కడుక్కొని అక్కడ నుంచి షిరిడీ చేరి బాబావారిని దర్శిస్తే, ఒకవేళ శనీశ్వరుని యొక్క మన వెనకాల వస్తే కనుక బాబావారు ఏమంటారంటే నా భక్తులను నువ్వు పీడించవద్దు అని చెప్తారు. అందుకే శనీశ్వరుని దర్శించిన తర్వాత బాబావారిని దర్శించాలి అంటారు. ప్రతి భక్తుడు కూడా షిరిడీకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిసింగనాపూర్